హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. ఇప్పుడు వచ్చేసరికి నేను చూడండి ఒక మంచి ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను. నైరా కట్టు టాప్ అనేది డిజైన్ చేశానండి. చాలా సింపుల్ మెథడ్లో. అలాగే ఫ్రంట్కి తనేమో ఫీడింగ్ ఇవ్వడం కోసమని ఫ్రంట్ వైపు జిప్ వేసాను. హ్యాండ్లో ఎలక్ట్రిక్ పెట్టి చిన్న బుట్ట హ్యాండ్ కూడా ఇచ్చాను అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. చాలా సింపుల్ మెథడ్లో ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. 1.5 మీటర్ అలాంటి క్లాత్లు ఉన్నాయనుకోండి, ఇలా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. 2 మీటర్స్ కూడా పట్టదండి. ఇది ఓన్లీ 1.5 మీటర్ మాత్రమే. నేనైతే దీంతో 1.5 మీటర్తోనే స్టిచ్ చేశాను అనమాట. నైరా కట్ అండి దీని పేరు. చాలా బాగుంటుంది. ఈజీ మెథడ్లో సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపించాను. కటింగ్ వీడియో అయితే నేను పెట్టలేదండి. మీకు ఒకవేళ కటింగ్ వీడియో కావాలంటే నాకు కామెంట్ పెడితే నేను పెడతాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. స్టిచ్చింగ్లోకి వెళ్దాం. చూడండి, టాప్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఇక చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. ఓన్లీ 1.5 మీటర్ మాత్రమే. ఓకేనా, స్టిచ్చింగ్లోకి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసరికి ముందుగా చూడండి ఫ్రంట్ పార్ట్ అనమాట. నేను లైనింగ్ అటాచ్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా, అలా చూడండి చుట్టూ లైనింగ్ అనేది, అంటే నేను పలక నెక్ పెట్టుకున్నాను ఫస్ట్. ఫ్రంట్ వైపు అయితే నేను దాన్ని లైనింగ్ మీద పెట్టి రివర్స్ చేసేసి స్టిచ్ చేసేసాను అనమాట. అలా స్టిచ్ చేసేస్తున్నాను నీట్గా. అలా చూడండి లైనింగ్ మొత్తం నీట్గా జాయింట్ చేసేస్తున్నాను ముడతలు లేకుండా. అయితే నేను వీడియో స్పీడ్ పెట్టాను, మీకు ప్రతిదీ చూపించాలని చెప్పి నేను వీడియోని అయితే ఒక్క ముక్క కూడా నేను ఎడిట్ చేయలేదండి. ఉన్నది ఉన్నట్టు యాస్టీజ్గా పెట్టేశాను. అంటే అలా పెట్టేసి డైరెక్టర్గా మీకైతే నేను చూపిస్తున్నాను అనమాట. అంటే నేను ఒక మొత్తం మీకు చూపించాలి అని చెప్పేసి. ఓకేనా, చూడండి చాలా సింపుల్ మెథడ్, ఈజీ ప్రాసెస్లో నేనైతే ట్రై చేశాను. మీరు కూడా చూడండి, ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. మా అమ్మాయి వేసుకున్నాక షార్ట్ వీడియో కూడా పెడతాను. ఒకసారి ఎలా ఉందనేది మీరు ఒకసారి రిపేర్ చూడండి. ఓకేనా, అలాంటి 3 టాప్స్ కుట్టాను అనమాట. ఒకటి కూడా కాదు. వైట్ ఒకటి, మెంతి కలర్ ఒకటి, నేవీ బ్లూ ఒకటి అనమాట. ఓకేనా, అలా 2 పార్ట్లు డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని ఒక పీస్ తీసుకొని ఒక 2 ఇంచెస్ వెడల్పులో ఉండేటట్టుగా ఒక్కొక్క పీస్ అనేది తీసుకోవాలి. తీసుకొని దాన్ని డబుల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసేసింది. అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. లేదు మామూలుగా మీరు 1.5 ముక్క తీసుకొని అటు ఒక పీస్ ఇటు ఒక పీస్ జాయింట్ చేసి అలా కూడా తీసుకోవచ్చు. అంటే జిప్పు ఎన్నో రకాలుగా వేసుకోవచ్చు అండి. ఇది ఒక మెథడ్ అనమాట. ఈ మెథడ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు అనమాట. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. మంచి మోటివేషన్ వీడియో అండి ఇదైతే మాత్రం. చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ ముక్క జాయింట్ పీస్ని తీసుకొని మనం ఎక్కడైతే కటింగ్ చేసాం చూసారో అలా 1/4 ఇంచు ఖర్చు పెట్టి స్టిచ్ చేసేసాను. మళ్ళీ దాని మీద స్టాప్ స్టిచ్ అనేది ఒకటి వేయండి. ఓకేనా, అలా వేసిన తర్వాత రెండో పీస్కి కూడా సేమ్ మెథడ్ అంతే. అలా వేసేసి తీసేయండి. మళ్ళీ అక్కడ ఎడ్జ్లు ఉన్నాయి కదా, ఆ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసి నీట్గా దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక స్టాప్ స్టిచ్ అనేది వేయండి. అలా నీట్గా ఆ పీసెస్ అన్నీ మనం నెక్ తిప్పేసాం కాబట్టి, నెక్ తిప్పకుండా కుట్టుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ నేను ఏం చేశానంటే నెక్ తిప్పినా కానీ వేసే వచ్చిరని చెప్పి నేను నెక్ తిప్పేసానండి. అలా వేసేసి దాన్ని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసినాక అది పక్కన పెట్టుకోవడం అన్నమాట. అలా ఓకేనా, అలా నీట్గా అలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. 2 కూడా సమానంగా నీట్గా వచ్చినాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు జిప్ని తీసుకోవాలి. ఇదైతే ఇండివిజువల్ జిప్ కాదండి, మామూలు ప్లాస్టిక్ జిప్ అనమాట. ఆ జిప్ కూడా మామూలు ఆ జిప్లో అయితే బ్లాక్ లేదు నా దగ్గర. అందుకని చెప్పి నేను ఇట్లా కొంచెం డార్క్ గ్రీన్ మళ్ళీ అయితే ఏం పర్లేదని చెప్పి అంటే మా పాపకే కదని చెప్పి నేను
వేసేసాను అనమాట. గ్రీన్ కలరు, డార్క్ గ్రీన్, అసలు కనిపించదండి. అసలు నేను కుట్టేది కూడా కనిపించకుండా ఉండేది అనమాట. అందుకని చెప్పి నేను అలా పెట్టాను. ఇప్పుడు ఆ దగ్గర కరెక్ట్గా మనకి అటు ఒక పావించి ఒక పాయింట్ ఎక్కువ క్లాత్ అనేది మనకి బార్డర్ లాగా, అంటే పైన కప్స్ లాగా. మీకు ఇంకా అలా అర్థం కాకపోతే జూమ్ చేసి చూడండి. అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అంటే జిప్పు కనపడకుండా వేసుకోవాలి. ఓకేనా? అలా చూడండి. సారీ అండి, నేను దాన్ని కుట్టు పడలేదనమాట. నేను సింగిల్ పాదం బిగించలేదు. దాన్ని సింగిల్ పాదం పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది, కానీ నేను పెట్టలేదనమాట. మామూలు నార్మల్ పాదం మీద జిప్ అనేది అటాచ్ చేశాను. ఓకేనా? అలా చూసారా, ఖర్చు కనపడుతుంది మీకు క్లియర్గా. ఆ ఖర్చు పక్కనే ఒక పావు ఇంచి కంటే కొంచెం ఎక్కువ ఖర్చు ఉంచుకొని స్టిచ్ చేసేయాలి. అలాగే రెండోది కూడా సేమ్ మెథడ్లో, అంటే మనకి ఎక్కడైనా సరే ఆ జిప్కి కరెక్ట్గా 2 నెక్ పాయింట్స్ ఒకే దగ్గర ఉండాలన్నమాట. మీకు అంతగా కాకపోతే 2 నెక్కులు ఒకేసారి పిన్ పెట్టుకోండి. అలా పిన్ పెట్టుకుంటే మీకు ఇంకా రెండో ఇబ్బంది లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. అలా పెట్టేసి మళ్ళీ ఈ ఎడ్జ్లు సమానంగా చూసుకొని అలా చూడండి. అలా చూసేసి జిప్ అనేది ఇది చిన్నది వచ్చిందండి, బాగా చిన్న జిప్ వచ్చింది ఈ జిప్పు. ఓకేనా? కొంచెం పైన అనమాట, ఖర్చుల్లోకి వెళ్ళిపోయేది, ఇబ్బంది ఏం లేదు. అలా పెట్టేసి మళ్ళీ ఒక 7 పాయింట్ పెట్టుకొని క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని మనం జిప్పులు అనేది అటాచ్ చేసేయాలి. ఎందుకంటే అప్పుడు ఆ జిప్పు ఓపెన్ అయి చేసినప్పుడు కానీ, లేకపోతే మామూలు నార్మల్గా చూసినా కానీ మనకైతే ఏమీ తేడా తెలియదు అనమాట. ఇప్పుడు పినేసి తీసుకొని ఆ సేఫ్టీ పిన్ తీసుకొని అక్కడ రబ్ చేసి స్టిచ్ చేసేసింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కొంచెం ఏమైనా జిప్పుది ఏమైనా పాయింట్ ఉంటే అట్లా కొంచెం లోపలికి ఇలా మడతేసేసి ఒక స్టిచ్ చేసేసేయండి. అలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి గట్టిగా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఓకేనా? అలా ఇక్కడ కుట్టు పడలేదండి, అందుకని మళ్ళీ కుట్టేసాను అనమాట. ఓకేనా? అది చూడండి, 2 సమానంగా వచ్చేసి ఇప్పుడు జిప్పు కూడా వేసాను. చూసారా ఎంత నీట్గా ఉందో, అసలు కనిపించదు మనకి జిప్ అనేది. చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. నీట్ ఫినిషింగ్ అయితే మాత్రం. ఆ 2 పాయింట్స్ చివర ఒక దగ్గరికి పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసేసాను, నార్మల్ స్టిచ్. ఓకేనా? అలా వేసేసి 2 ఎడ్జ్లు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి, 1-2 సార్లు అలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా? అలా నీట్గా కొంచెం పెట్టుకోమ్మా, పర్లేదు. అలా నీట్గా అయిపోయిన తర్వాత నేను 1-2 సార్లు చూసుకుంటున్నానండి. ఎందుకంటే కుట్టేసినాక మనం ఇబ్బంది పడామంటే ముందే చూసుకొని ఎప్పదీయడమైనా ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ తేడా పడితే ఇప్పుడు వచ్చేసి మెయిన్ బ్యాక్ పార్ట్ తీసుకొని మెయిన్ పైన అదే మంచిది పై వైపు పెట్టుకొని చెడి కింద వైపు పెట్టుకొని దాని మీద ఒక లైనింగ్ పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి. అలా వేసేసి ముందు నెక్కులు అంటే ఫ్రంట్ బ్యాక్ కూడా నేను పలక నెక్కే పెట్టానండి. అయితే దీన్ని ఇట్లా ఒక పావు ఇంచు ఖర్చు పెట్టి నీట్గా స్టిచ్ చేసేసాను. అలా చూడండి, అలా స్టిచ్ చేసేసి చుట్టూ పిన్స్ తీసేసండి. పిన్స్ తీసేసాక ఆ క్లాత్ అంతా కట్ చేసేసండి. అలా నీట్గా అలా కట్ చేసేటప్పుడు నీట్గా అలా కట్ చేసేసండి. అలా కట్ చేసి ఆ కార్నర్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. అంటే థ్రెడ్ కట్ అవ్వకుండా నీట్గా ఆ కార్నర్ దగ్గర క్లాత్ కట్ అయ్యేటట్టు కట్ చేసుకొని మళ్ళీ లైనింగ్ని మన మిషన్ వైపు పెట్టుకొని అట్లా స్టాప్ స్టిచ్ అనేది వేయండి నీట్గా. అలా పలక నెక్ దగ్గర కోణాల దగ్గరకు వచ్చినట్టు తిప్పుకొని నీట్గా ఒక స్టిచ్ అనేది వేసేసేయండి. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. అలా ఇప్పుడు వచ్చేసరికి ఇదిగోండి పలక నెక్ చుట్టూ కుట్టేశాను. ఇప్పుడు బ్యాక్ డాట్స్, ఈ బ్యాక్ డాట్స్ అనేది వేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు 2 బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకోవాలి. దానికోసం ఏం చేసిందంటే చూడండి, అలా 2 పార్ట్లు పెట్టేసి నీట్గా చూడండి. అలా ఒక 1/2 ఇంచు ఖర్చుతో నీట్గా స్టిచ్ చేసుకుంటున్నాను. రఫ్ చేసుకోండి, ఈ చివర ఆ చివర నీట్గా రఫ్ చేసుకోండి. రఫ్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసి చూడండి అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ అయితే ఫిట్టింగ్ సూపర్గా వచ్చేసింది, ఫినిషింగ్ చాలా చాలా బాగుందన్నమాట. 2 వైపులా పలక నెక్ పెట్టుకోండి. ఇప్పుడు ఒకేసారి 2 పార్ట్లు కరెక్ట్గా నీట్గా సర్దుకొని ఫోల్డ్ చేసుకొని నీట్గా చూసుకొని చూడండి
ఒకసారి టేప్తో అనేది కొలుస్తాను అనమాట, పొడికి ఎంత పెట్టానా అని. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కొంచెం కట్ చేసేస్తాను నేను నీట్గా. అలా చూడండి, అలా కట్ చేసి తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ కోసం చూడండి, క్లాత్ అయితే ఎక్కువ లేదండి, అందుకని ఉన్న దాంట్లో మొత్తం కలిపి ఒక 6 ఇంచీలు ఉందన్నమాట క్లాత్, అంతే, అంతకుమించి ఎక్కువ లేదండి. ఈ 6 ఇంచీల క్లాత్లో నేను బుట్ట చేతులన్నీ పెడుతున్నాను అనమాట. అలా చూడండి, 2.5 ఇంచీలు కిందకి డౌన్ చేసుకొని అలా, అంటే అది మనం ఫ్రిల్స్ కోసం. దాన్ని మళ్ళీ చెయ్యి లూజ్ అనేది అది పెట్టాను, ఓకేనా. అక్కడి నుంచి మార్కింగ్ చేసుకుంటున్నాను. అలా మార్కింగ్ చేసుకుని అలా నీట్గా కలిపేసి మళ్ళీ అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది స్ట్రైట్గా, సరే. అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అనేది ముందు చిన్న అంచు ఫోల్డ్ చేసి మొత్తం స్టిచ్ చేసేసేది. ఒక 1/4 ఇంచు కంటే తక్కువలో అలా స్టిచ్ చేసేయండి. అలా స్టిచ్ చేసాక మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి మనకి ఇప్పుడు ఎలాస్టిక్ ఎంత అయితే లోపల ఖాళీ ఉందో, మనకు అక్కడ ఎంత వెడల్పో ఎలాస్టిక్ ఉందో దాన్ని బట్టి మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. అయితే మనకి లోపల అనేది ఎలాస్టిక్ దూరాలండి, అట్లా ఉండేటట్టే మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి, చివరికి స్టిచ్ చేసుకోండి, లేదంటే మళ్ళీ ఎలాస్టిక్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడతాం అన్నమాట. అలా చేసి చూసారా, ఇప్పుడు ఎలాస్టిక్ అని 2 హ్యాండ్స్. ఇప్పుడు ఎలాస్టిక్ ఆ చేతికి ఎంత పొడుగు ఉందో చూసుకోండి ఒకసారి, దానికంటే ఒక 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ ఎక్స్ట్రా తీసుకొని ఇప్పుడు ఒక పిన్నిస్ తీసుకొని ఆ ఎలాస్టిక్ గుచ్చేసి నీట్గా ఆ ఎడ్జ్లో కరెక్ట్గా పెట్టుకొని నీట్గా చివరి వరకు లాగేసేయండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అసలు బుట్ట చేత ఆసం అండి, చాలా క్యూట్గా ఉంటుంది అనమాట, ఓకేనా. అలా నీట్గా మొత్తం అలా పిన్నిస్తో తీసేసి బయటికి తీసుకురావాలి. అలా తీసుకొచ్చాక ముందుగా ఆ చివర అనేది ఒక స్టిచ్ చేయాలి, ఎందుకంటే ఎలాస్టిక్ ఓడకుండా. అలాగే ఇటు చివరకు కూడా పిన్నిస్తో తీసుకొని నీట్గా చూడండి ఇలా మొత్తం సర్దుకొని ఆ పిన్నిస్ తీసి పక్కన పెట్టుకొని ఎడ్జ్ సమానంగా పట్టుకొని ఒక స్టిచ్ చేసేసేయండి. చేసేసాక 2 చివర్లు కూడా ఇలా పట్టుకొని ఇలా ఫ్రెష్ చేయండి. చూసారు నేను ఎలా చేస్తున్నాను. అలా చేస్తే ఏమైందంటే మనకి ముడుచుకొని మొత్తం ఎలాస్టిక్ అంతా సాగి ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఎక్స్ట్రా ఉన్నది ఆ షోల్డర్ దగ్గర పాయింట్ కట్ చేసేసేయండి. అంటే ఒక్కోసారి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అలా వస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ కామన్గా జరిగాయేనండి. ఇప్పుడు వచ్చేసరికి 2 కార్నర్స్ సరిగ్గా పట్టుకొని ఫోల్డ్ చేసుకుంటూ 2 క్లాతులను ఆ చివరిని ఎక్కడైతే సగం వచ్చిందో అక్కడికి చిన్న టక్స్ పెట్టండి. అలా పెట్టాక అక్కడి నుంచి అక్కడికి లో చంక తీయండి. లైట్గా తీసామంటే తీసామన్నట్టు అనుకొని అట్లా చూడండి. ఇప్పుడు అక్కడి నుంచి మనకి ఇక్కడి నుంచి మెజర్మెంట్ అనేది కొలుచుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి చివరి నుండి అలా నెమ్మదిగా ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట, ఓకేనా. అలా స్టిచ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, చాలా మంచి మోటివేషన్ వీడియో అనమాట. అయితే మీరు ఇలా 1.5 మీటర్తో ఇలా స్టిచ్ చేసుకోవడం అంటే నార్మల్ విషయం కాదండి. మామూలుగా పంజాబ్ డ్రెస్ టాప్ కుట్టాలంటేనే 2 మీటర్స్ కంపల్సరీ కావాలి. కానీ ఇట్లా కుట్టుకోవాలంటే 1.5 మీటర్తో సింపుల్ మెథడ్లో స్టిచ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఓకేనా. ఇలా అన్నమాట. ఇలా ఇప్పుడు మళ్ళీ బాటమ్ పార్ట్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ అని 2 హ్యాండ్లు జాయింట్ చేస్తాను. అక్కడక్కడ సన్నగా ఎక్కడో ఒక ఫ్రిల్ అనమాట, చిన్న చిన్న ఫ్రిల్స్ అని పెట్టుకోవాలి. దీనికి ఎక్కువ అవసరం లేదండి. ఈ నైరా కట్ అనేది చాలా తక్కువ ఫ్రిల్స్ పెట్టుకున్నా మనకి క్లాత్ అనేది బాగుంటుంది, ఓకేనా. అలా నీట్గా నేను పని చేసేటప్పుడు ఏంటంటే అసలు నేను ఏ పొజిషన్లో ఉన్నానో కూడా నాకు అసలు ఆలోచన రాదండి. నాకేంటంటే ఎప్పుడు పని మీద అట్లా ఉండిపోయింది, ఆ దృష్టి దాని మీద బుర్ర పెడితే. ఇంకా అందువల్ల నేను ఏమన్నా తప్పులప్పులు ఉంటే క్షమించండి. డబుల్ స్టిచ్ అనేది వేసేసాను అలా నీట్గా. ఇలా డబుల్ స్టిచ్ చేసాక ఇప్పుడు 2 సైడ్ కూడా సేమ్ మెథడ్లో అదే రకంగా బాటమ్ అనేది జాయింట్ చేసుకోవాలి, ఓకేనా. అలా నీట్గా అలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి. అలా అక్కడక్కడ ఒక్కొక్కటి పెట్టుకుంటే మనకి నీట్ ఫినిషింగ్తో చాలా చాలా బాగుంటుంది అన్నమాట, ఓకేనా. అలా
ఇలా అయిపోయిన తర్వాత స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు బుట్ట చేయికి ఆ క్లాత్ ఉంది కదండి, మనం ఎలాస్టిక్ పెట్టాం, అక్కడ నుంచి కొంచెం యువతలకు ఆ ముడతలాగా అంతా యువతలకు లాక్కోవాలి. లాక్కొని అక్కడ నుంచి 1.5 ఇంచ్ కడుకు ఒక మార్కింగ్ చేసుకొని చక్కగా డ్రాయింగ్ చేసేసండి. చెస్ట్ లూజ్, ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ అంటే 19 ఇంచీలు. 19ని 2 భాగాలు చేస్తే 9 ఇంచీలు, అంతే కదా. 18ని 2 భాగాలు చేస్తే 9 ఇంచీలు. సారీ ఫ్రెండ్స్. ఇప్పుడు 2.5 ఖర్చులు పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసేయాలి. ఓకేనా? అలా. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసరికి 15 ఇంచీలు అనమాట, అంటే 7.5 ఒక భాగం. 15 అంటే 30 సైజు బ్లౌజ్ అని డ్రెస్ అనమాట, నడుము విత్. అలా అక్కడి నుంచి మనం ఎక్కడైతే బాడీ పార్ట్ నుంచి ఒక 5 ఇంచెస్కి అంటే మనం అలా క్రాస్గా తీసుకొని అక్కడ రఫ్ చేయాలి. మనం పంజాబ్ డ్రెస్కి ఎలాగైతే రఫ్ చేస్తాం అలా రఫ్ చేసి మళ్ళీ రివర్స్ చేసి మరొక 2-3 స్టిచ్ అని వేసుకోవాలన్నమాట. అలా 2-3 కుట్లు వేసుకొని చూడండి అలా రఫ్ చేయండి. అలా పాదం ఖర్చు పెట్టుకొని లేదంటే ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని మీ ఇష్టం అనమాట. ఖర్చులు అనేవి అలా పెట్టి తీసేసేయండి. అలా తీసేసినాక ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు అనేది నీట్గా రిమూవ్ చేసేయండి. చిన్న చిన్న టక్స్లు పెట్టుకోండి అలా నీట్గా. ఇప్పుడు 2 పక్కల అయిపోయింది జాయింట్ అనేది. ఇప్పుడు నేను కట్స్ కుడుతున్నాను చూడండి. ఈ కట్స్ కుట్టేటప్పుడు ఎలా కుట్టాలంటే మనం మామూలుగా పంజాబ్ డ్రెస్సులు కుట్టేటట్టు 1 ఇంచి 1/2 ఇంచి అలా పెట్టకూడదండి. దగ్గరగా కొంచెం పెద్దగా ఉండాలన్నమాట. అంటే నైరా కట్కి అలా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట. మనం చిన్నగా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్రిల్ అనేది కరెక్ట్గా మనకు నిలబడదు. ఓకేనా? అందుకని నేనైతే మాత్రం నా సొంత మెథడ్ అండి. నేను ఇలా కుట్టాలని డిసైడ్ అయ్యాను. నేను అలా పెట్టాను. కుట్టినాక మా అమ్మ వేసుకొని చూస్తున్నాను, చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. అందుకనే నేను ఇలానే పెట్టాను అనమాట. 3 టాప్స్ కూడాను. ఓకేనా? 3 టాప్స్ కూడా మీకు ఒకేసారి నేను షార్ట్ వీడియోలో పెడతాను, చూడండి కావాలంటే, నా ఛానల్లో ఉంటుంది. ఓకేనా? అలా నీట్గా అలా పెట్టేసి పాదం ఎదురుగా పెట్టుకొని అక్కడ రఫ్ చేసుకొని ఆ ఫోల్డింగ్, పెద్ద ఫోల్డింగ్ అండి ఇది, చిన్నది అయితే కాదు. 1 ఇంచి కరెక్ట్గా 1 ఇంచ్కి కానీ ఒక 1.5 ఇంచి అయితే వెడల్పు పట్టి ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అలా పెట్టుకుంటేనండి ఈ నైరా కట్కి. ఓకేనా? అలా మళ్ళీ కింద వైపు కూడా అదే మెథడ్లో పట్టి అనేది చుట్టూ అలానే రావాలి. అలా వస్తేనే ఫినిషింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? అలా 2 పక్కల అలా కుట్టేసుకోవాలన్నమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు వచ్చి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే నాకు కామెంట్స్ పెట్టండి, నేను ఏమంటే రిప్లై ఇస్తాను. ఓకేనా? తర్వాత వచ్చేసరికి